మీకేమవుతాడు చిన్నోడు ఏమవుతాడు చిన్నోడు అంటున్నారు కదా, నాకు రొంకుమ్మ కూడా అయ్యాడు. మనిషిలా లేవు నువ్వు. ఇన్ని ఉన్నాయి చూడండి, అదిగోండి చార్మినార్ పైనుంచి వ్యూ. 500 సంవత్సరాల కిందటే ఆట చూడండి, వీటికన్నా మంచి ఆట అది. అయ్యే తర్వాత కోలాలి కూర్చుంటా కూడా లేదురయ్యా. ఏమన్నంటే కోపం. ఇది పల్లె అమరావళి వేడి చేస్తున్నారు అనమాట. ఓ చెయ్యట్టు తెలిసింది ఎందుకు వేడిగా ఉందో. అమ్మ బాబాయ్ సార్, గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఏంటి ఇక్కడ ఏదో లెగుతుంది, పుడుకోబెట్టాలి లేచిపోతుంది. ఏమమ్మా నిద్దట్లో జుట్లు వేసిపోయింది. గైస్ వచ్చారయ్యా పెద్ద మనుషులు. ఏం బాయ్ రే షేకండ్ ఇస్తే కొడతావేంట్రా? బాగున్నారా అండి? బాగున్నారా? బాయ్ ప్రయాణం అంతా బాగానే జరిగిందా? బాగా జరిగింది రాత్రి. మరి అందుకనే టికెట్లు ఏమో 5 బుక్ చేసుకున్నారు, 6గురికి 5 బుక్ చేసుకున్నారు. కానీ చివరిలో ఇంకొకటి యాడ్ అయ్యేసరికి ఎవరు బలి అయ్యారు? ఎటొచ్చినా ఎటొచ్చి బలి అయ్యేది ఎప్పుడు కూడా బాబులేరా. మీరందరూ హ్యాపీగా ఉంటారు. నేనైతే అలా చేయను. చెయ్యు నువ్వు అదిరా. మనం అంత త్యాగం చేసే మనుషులు కాదు. రాత్రి బలి నువ్వు ఉంటే బాగుండేదిరా. నన్ను పంపించేవారని జనాలు కింద ఎలా పడుకున్నారో చూపిద్దు. ఎంతసేపు నన్నే కొడతా పెట్టమయ్యా, నన్నే తిడతావు, నన్ను ఆమె తీసుకుంటావు, వెళ్ళిపోమంటావు. ఎవరినైతే ఎక్కువ కొడతామో ఎవరినైతే ఎక్కువ తిడతామో వాళ్ళ మీద ఎక్కువ. నిన్ను కూడా కొట్టానంట్రా నేను. దెబ్బలు తినిపించానా? అదేమన్నా ఇడ్లీలు ఏంట్రా తినిపించడానికి? బాబు నువ్వు అన్నట్టు మీ దుబాయ్ తీసుకొచ్చాను. నేను వెళ్ళిపోతున్నాను సాయంకాలం. ఎందుకు? నేను డ్యూటీ ఆపచ్చలేండి ఒక రోజు. ఈ రోజు ఏంటి, ఈ రోజు ఎక్కడికి, ఈ రోజు ఎక్కడికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. హైదరాబాద్ లోనే ఉన్నావా? ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో అందరూ లంచ్ చేసేసి ఇప్పుడే చార్మినార్ స్టార్ట్ అవుతున్నాం. ఒక్కొక్కరు చూడండి ఎలా రెడీ అయ్యారు. ఈడు చూడండి, నువ్వు ఎలా ఉన్నావు చెప్పనా? ఆర్టీసీ బస్సులో కండక్టర్లు అలాగే బ్యాగ్ వేసుకుని టికెట్లు ఇస్తారా? ఒరే నువ్వు అసలే హైట్ అయ్యావని నేను ఫీల్ అవుతున్నాను. మళ్ళీ నీకు ఎందుకు అంతంత లావు చెప్పులు? ఇటు చూడండి ఎక్కడికి వచ్చాడు చూడండి. నాకు ఈ బాబు రే చాలా హైట్ అయిపోతున్నాడు. పొట్టోడు వేరా సార్. ఏంటి ఎక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది? నౌ వీఆర్ గోయింగ్ టు చార్మినార్ వెళ్తున్నాం అనమాట. ఇద్దరు కబుర్లు అక్క చెల్లెళ్ళు. ఏం కనబడదా మా అక్క? కనబడదా? సిగ్గు మా అక్క పోలికలు ఇద్దరిలో ఒక్కరికి కూడా రాలేదండి. పిల్లలకి అందరికి మీ పోలికలు వచ్చినాయండి. చూపించేస్తాను ఇదిగోండి. మా చిన్నోడు వాళ్ళ అమ్మ మా దుబాయ్ అక్క మీకు తెలుసు. మా అక్క కొంచెం సిగ్గుపడుతుంది. మా అక్క పోలికలో కొంచెం మా చిన్నోడికి వచ్చిన ఈ పాటికి మేము సినిమా ఇండస్ట్రీలో పంపించేవాళ్ళం, కానీ రాలేదు. చార్మినార్కి వెళ్తున్నాం. బేసిక్గా చాలా మందికి మీకేమవుతాడు చిన్నోడు అంటున్నారు కదా. లెక్క ప్రకారం వీళ్ళమ్మ మా నాన్న అక్క తమ్ముళ్ళు. అంటే అక్క చెల్లెలు ఎందుకు అవుతారు? అక్క తమ్ముళ్ళు అవుతారు. సో మా అక్కలు నాకేమవుతారు? వదిన అవుతారు, పెద్దోళ్ళు కాబట్టి. కానీ చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడంతో వీళ్ళు అక్క అయిపోయారు. ఈయనేమో బావ అయిపోయాడు, ఈడేమో అల్లుడు అయిపోయాడు. అలాగా వరుసలు అలా అయినాయి. మీళ్ళలో కూడా చాలా జరిగే ఉంటాయి. ఇలాగా నాకు రొంకుమ్మ కూడా అయ్యాడు. వీడయ్యారు నాకు రంగు మొగుడు. అన్నయ్య అని పిలు. అయ్యో మిమ్మల్ని అన్నయ్య అని పిలవలేదండి నేను. మీరు పిలిపించుకుంటారు నేను చెప్పాను. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళిద్దరేమో బండి మీద వచ్చేస్తారు వలియాల్లో. ఎందుకంటే ఒకటే కారు ఉంది కదా, మేము 8 మంది ఉన్నాం. మేము కార్లో వెళ్ళిపోతాం. మేము ఇక్కడ చార్మినార్ దగ్గరలో ఒక బ్రిడ్జ్ ఉంటది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ దగ్గర ఇలా పావురాలు ఉంటాయి అనమాట. చూడండి అన్ని పావురాలు. ఇది ఏంటి రైల్రా దగ్గరికి వెళ్తా అయ్యా. దగ్గరికి వెళ్ళి చేతిలో పట్టుకో, దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎక్కుద్ది. చెయ్యి పెట్టు. నిన్ను చూసి భయపడ్డారా? మనిషిలా లేవు నువ్వు. పట్టుకో. ఇది మొత్తం బిజినెస్ అనమాట. ఇక్కడ ఫీడ్ తీసుకోకుండా దగ్గరికి వెళ్ళకూడదు. ఎలా ఉన్నాయో అయ్యో మళ్ళీ ఎగిరిరా. వీటిని మేము అడవి పావురాలు అనేవాళ్ళం. కానీ అదిగోండి ఆ వైట్ కలర్ పెంచేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. వీటిని అడవి పావురాలని వీటిని పెంచేవారు కాదు అంత తొందరగా ఉండవని. ఇదిగోండి వచ్చేది మొత్తం అవన్నీ పావురాలే తినేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి కింద రెట్టేస్తాయి అనమాట. అవన్నీ ఇప్పుడు కింద పళ్ళు మీద వెళ్ళే వాళ్ళు అందరి మీద పడతాయి. అదిగోండి అవన్నీ అవే. అదిగోండి ఇవన్నీ పావురాలే. షిఫ్ట్లు అనమాట వీటికి. మొత్తం అన్ని ఏదో సౌండ్ వచ్చింది, మొత్తం అన్ని ఎగిరిపోయినాయి ఒకేసారి. చూడండి ఇన్ని ఉన్నాయి చూడండి. అదిగోండి
మొత్తం ఒక్క దెబ్బకి ఒక్క సౌండ్కి మొత్తం అన్ని ఎగిరిపోయినాయి. భలే ఉంది. ఇప్పుడే మన సబ్స్క్రైబర్ కూడా కనిపించారు ఇక్కడ. హాయ్ బ్రో, ఏం మీ పేరు? సలాం. ఓకే, చిన్నపిల్లల్ని తీసుకురండి ఈ ఏరియాకి. కొత్తగా ఎవరైనా ఊరు నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ చూపించాలనుకుంటే భలే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మా ఆయన గారు, చూడండి ఇక్కడికి ఎన్ని కొత్త కొత్తగా ఉన్నాయి. బాగుందా అయాన్? పద పద, చార్మినార్ క్లోజ్ చేసేస్తారు. పద 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 పద. బాయ్ చెప్పి వాటికి బాయ్ చెప్పే. వాటికి రా, వాటికి బాయ్ చెప్పు. చూడండి ఎలా ఆడుతున్నాడు. ఇటు వస్తాడు పరిగెట్టుకుంటూ. ఇప్పుడు ఇప్పుడే చార్మినార్ దగ్గరికి వచ్చాం. కార్ పార్కింగ్ చేసాం. గంటకి 100 రూపాయలు అంట. మినిమం 3 గంటలు ఉంటాం. మినిమం, మాక్సిమం బాగుంటే ఇంకా తిరగాలనిపిస్తే ఉంటారు, కానీ జనం 3 గంటలు ఉంటారు. 300 పార్కింగ్కి. ఏమైనా డిస్కౌంట్ ఇవ్వమంటే ఏం డిస్కౌంట్ ఉంటుందన్న, వీకెండ్కి డిస్కౌంట్ ఏమో ఉండదు, ఇప్పుడే మాకు వ్యాపారం జరుగుతుంది, ఉత్తి రోజుల్లో అసలు వ్యాపారం ఏమి ఉండదు అంటున్నాడు అన్న. చాలాసేపు కష్టపడి ట్రాఫిక్లో ఇరుక్కున్న తర్వాత ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి వచ్చాము. అదిగోండి చార్మినార్ దూరం నుండి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ కొత్తగా కనిపించింది ఈ చార్మినార్. ఎలా ఉందిరా చార్మినార్? చాలా బాగుంది. చిన్నగా ఉందా పెద్దగా ఉందా? మీ దుబాయ్లో బిల్డింగ్ల కన్నా పెద్దగా ఉందా? మా దుబాయ్లో దీనికన్నా పెద్దగా ఉంది. దీనికన్నా పెద్దగా ఉంది. ఇప్పుడు మేము చార్మినార్ లోపలికి వెళ్తున్నాం చూడడానికి. ఇదిగోండి టైమింగ్స్ వచ్చేసరికి 6 to 6 AM to 5:30 PM. 25 క్యాష్లెస్ అయితే 20 రూపాయలు. నో బ్యాగేజ్ ఈజ్ అలౌడ్, ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. లెట్స్ గో. లైన్లు ఉంటాయి, లైన్లు వెళ్ళాలన్నమాట. ఇది మధ్యలో తర్వాత వెళ్దాం. అనవసరంగా టికెట్ కొన్నాం కానీ ఇక్కడ నుంచి చూసేచ్చు. అదిగో 15 సంవత్సరాల పిల్లలకు ఉచితం అంట. ఉచిత ప్రవేశం టికెట్ తీసుకోవాలి. క్యాష్ అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. కింద నుంచి చార్మినార్ కింద నుంచి ఇలా ఉందన్నమాట. అమ్మా ఇప్పుడే పైకి ఎక్కాం. ఈ స్టెప్స్ చూసి మా అక్క పిజ్జా ముక్కల్లా ఉన్నాయండి. అమ్మో చాలా హైట్ అయ్యా. చార్మినార్ పైనుంచి వ్యూ. ఈరోజు వీకెండ్ కదా, ఫుల్ జనం ఉన్నారు. ఇదిగోండి ఎక్కడా ఖాళీ లేదు అసలు. ఇది కట్టి దగ్గరగా 500 సంవత్సరాలు అయింది. 500 సంవత్సరాల కిందటే ఆర్ట్ చూడండి ఎంత పైకి ఉందో చూడండి. ఆ పై వరకు కర్రలు ఎలా కట్టారు, అవి ఎలా చెక్కారు, ఇది చూడండి అంత ఆర్ట్ చూసారా. అందుకే ఇది ఇంకేదో ఉంది కదా, ఏదో అందరిలో ఉంది. ఏంటి ఏమలే మనకి తెలియదు. ఇవన్నీ కూడా కానీ వీటికన్నా మంచి ఆర్ట్ చూపిస్తాం మీకు. వీటికన్నా మంచి ఆర్ట్ అది చాలా మంచి నేచర్ ఆర్ట్ ఇది. మా వాళ్ళు చార్మినార్ పైకి వచ్చే వరకు ఏదేదో ఊహించుకున్నారు. పైకి వచ్చిన తర్వాత ఏంటో ఇంతేనా, ఇదిగో ఈ మినార్ల పైకి వెళ్ళమా అని అడుగుతున్నారు. ఏంటి వెళ్ళేది, కానీ ఇది బాగుంటదిరా. అలా డిఫరెంట్ కలర్ పట్టాలతో జనాలు, ఆ షాపింగ్ మాల్. కాసేపు ఆగితే ఇంకా బాగుంటది లైటింగ్. అదే మక్కా మసీదు, ఏ దర్గా బాబుని అడుగుదాం, ఆయన స్పందన అడుగుదాం. ఈ మాత్రం దానికి ఎక్కడ తీసుకొచ్చా పైకి ఎక్కాలి. 54 మెట్లు ఉన్నాయని చెప్పారు కింద. మొత్తాన్ని నేనేమనుకున్నా, అది ఒక కార్నర్ 54 బోల్డ్ పైకి వెళ్ళాడు, చాలా ఉన్నారని చెప్పాను చిన్నవాడికి. తెరచుతా 54 మెట్ల కింద వెళ్ళిపోలేదు. నాకు అర్థం కాలేదురా. పైకి ఎక్కడానికి 54 స్టెప్స్ మొత్తం కింద అడిగారంట. ఇక్కడ వరకు 54, ఇక్కడ నుంచి ఇంకా బోల్డ్ ఉందని చెప్పాను కింద. నువ్వు కంగారు పడుకు, బోల్డ్ మెట్లు ఎక్కాలని చెప్పాను నేను. బాగుందా, నచ్చిందా మీకు? ఇలా చూస్తే బాగుందండి. వచ్చేదాకా అరే నన్ను చార్మినార్ పైకి తీసుకెళ్ళాలి అన్నారు. చూసేదాకా ఆరాటం చూసాక ఏముండదు. ఒక సాగు ఉంది, అయ్యేదాకా ఆరాటం, అయ్యే తర్వాత పోలాటం. అదే అప్పుడే అయిపోయిందిరా. మరి ఏముందని అప్పుడే అయిపోద్ది. మరి ఏం లేకపోతే త్వరగానే కూర్చున్నాం అనమాట. ఇప్పుడే చార్మినార్ నుంచి కింద దిగి అందరూ పైన చార్మినార్ అలా కూర్చొని ఇప్పుడు మక్కాలు యుద్ధానికి బయలుదేరతారు. అదే ఆలోచిస్తున్నాం ఎటు పక్క నుంచి మొదలు పెట్టాలా అని. దానికన్నా ముందు ఏమన్నా నిమ్మరాకి వెళ్ళి చిన్న ఛాయ్ వేద్దామని ఆలోచిస్తున్నాం. ముందు మక్కా మసీద్కి వెళ్ళి అప్పుడు మసీద్కి వెళ్ళిపోదాం. మక్కా మసీద్కి వెళ్ళిపోయి ఓకే అది చూసుకుని అప్పుడు నిమ్మరాకి వెళ్ళి టీ తాగు. ఓకే, జాంకాయలు అమ్ముతున్నారు ఇక్కడ. ఒక జాంకాయని మధ్యలో కట్ చేసి మేమేమో ఏమో తింటూ నువ్వు మాత్రం ఫ్రూట్స్ తింటున్నావంటే హెల్దీ సంథింగ్ బిగ్ ప్లానింగ్. ఫ్రూట్స్ తింటే ప్లానింగ్ ఏంట్రా తెపాలం. తగ్గించేద్దామని మనం తగ్గిద్దామన్నా తగ్గవరా నాన్న కొన్ని. అందులో ఉప్పు కారం. నాకు ఉప్పు కారం పెట్టిన జాంకాయ అంటే చాలా ఇష్టం గాయస్. జస్ట్ ఇప్పుడే మక్కా మసీద్కి వచ్చాం. బయట నుంచి ఇలా ఉంటుంది. ఇక్కడ మక్కా మసీదు, అలా పక్కకి తిప్పితే అదిగోండి అక్కడ చార్మినార్. వాళ్ళు లోపలికి వెళ్ళారు, నేను బయట వెయిట్ చేస్తున్నా. చెప్పులు కాపలా
ఎందుకంటే అక్కడ డబ్బులు కట్టించుకున్నాడు. ఇక్కడ నేను డబ్బులు వేస్ట్ అని ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను, లోపలికి వెళ్ళాను. మా అక్కలు ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. చూడండి డ్రెస్సులు చాలా బాగున్నాయి. కాకపోతే బయట ఏమో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంత వర్షం ఆగిపోయింది. మళ్ళీ రోడ్డు మీద యథావిధిగా బట్టలు పెట్టేశారు, అన్ని అమ్మేస్తున్నారు, జనాలు తిరిగేస్తున్నారు. ఏంటి మన టైం ఎలా ఉంది ఈరోజు చార్మినార్? వాళ్ళు లాగేస్తున్నాయి, కూర్చుంటా కూడా లేదురయ్యా. ఎవరు ఎక్కడికి వచ్చినా పర్లేదు కానీ ఆడోళ్ళతో షాపింగ్ మాత్రం రాకండి. ఎస్, ఏమన్నంటే కోపం. అసలు ఈ గాజులు చూడండి, గోల్డ్ కూడా ఉండండి డిజైన్లు ఉన్నాయి ఇక్కడ. అసలు ఎంత మంచి మంచి డిజైన్లు ఉన్నాయో. ఇదిగోండి ఈ డిజైన్ చూడండి, భలే ఉన్నాయి. ఎంత అనుకుంటున్నారు కాస్ట్? మరిసిపోతుంది. గోల్డ్ కూడా మెరవదేమో. ఎంత లోపల కూడా చూడండి, జస్ట్ 150 అంట. డిజైన్ చూడవాలి, డిజైన్లు ఎన్ని డిజైన్లు ఉన్నాయో. ఒక్కొక్క డిజైన్ చూడండి. ఇది చూడండి, ఈ డిజైన్ చూడండి, ఇది భలే ఉంది. రావాలి ఇంకా అక్కడి చూడలేదు అనుకుంటే ఇక్కడికి రాలేదు. అక్క గోల్డ్ అంటే గోల్డ్ వేస్తారు వాళ్ళు. రే ఇంకా బాగున్నాయిరా. అమ్మ చాలా డిజైన్లు ఉన్నాయి ఇక్కడ, మామూలుగా లేవు డిజైన్లు మాత్రం. ఈ షాప్ వచ్చి ఇక్కడ నిమ్రా ఉంది, నిమ్రా కేఫ్ ఆపోజిట్ లోనే ఉందన్నమాట ఇక్కడ బండి. నేను చార్మినార్కి వచ్చినప్పుడల్లా ఈ నిమ్రా గురించి చాలా చెప్పామండి, మీకు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు మాత్రం టేస్ట్ అస్సలు బాగలేదు. ఇది సెకండ్ టైం కూడా డిసప్పాయింట్ చేసింది. అస్సలు బాగుంటలేదు. ఇప్పుడు మీరు ఆ వీడియోలు చూసి వెళ్ళి నన్ను తిట్టుకోకండి, నాకైతే ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు 2 ట్రిప్పుల నుంచి. వచ్చే ముందు అక్కడ సందులో నేను బాగా ఇక్కడ అసలు బాగుంటలేదు, బొక్క అయిపోయింది. నిమ్రా అంటే చార్మినార్ అంటే నిమ్రా అనేవాడిని ఇంతకుముందు. గాజులు తీసుకుందామని వచ్చాము ఇక్కడికి. ఇక్కడేమో గాజులు తయారు చేస్తున్నారు అనమాట. మేము అక్కడ ఉన్నాయన్నమాట, దాంతో గాజులు తయారు చేస్తారు. ఇప్పుడు మనకి ఏ డిజైన్ కావాలి మక్కాలని అడుగుదాం. నెక్స్ట్ పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇది పింక్ కలర్. దీన్ని ఎలా చేస్తారో చూద్దాం. ఏదన్నా తీసుకో. ఓకే, ఇదిగోండి చేస్తున్నారు. ముందు బొగ్గులు వేడి చేసుకుని ముందు గాజుల్ని వేడి చేస్తున్నారు అనమాట. అది వేడి చేసిన తర్వాత అది మెత్తగా అయ్యిద్ది. అన్న ఇంగ్లీష్ లో చితక్ కొడుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ హే. My page is there on Instagram also. Follow my page Noor and Bangles 123. Please come to my shop. Okay. Low rates are there. లో రేట్ ఏం కాదమ్మా, జస్ట్ అసలు బార్గైనింగ్ ఏం లేదు ఇక్కడ. చార్మినార్ అంతా ఫిక్స్డ్ రేట్లు అంటున్నారా? చార్మినార్ అక్కడికి వెళ్ళి లోపలికి చూడాలంటే ఖర్చు అయ్యిద్ది, లోపలంతా చూపించాలంటే ఖర్చు అయ్యిద్ది. 400 మీకు కట్టి నేను మీ షాపుని చూపిస్తే అబ్బా మీకే ఆహా అమ్మో ఇలా అన్ని లాంగ్వేజ్ వచ్చి అన్నకి. ఇదిగోండి చూడండి మెత్తగా అయిపోయినాయి అనమాట. అని ఇప్పుడు ఏందన్నా ఏం చేస్తావు? దాన్ని కట్ చేస్తావు మధ్యలోకి, దాన్ని మధ్యలో కట్ చేసి రింగ్ పెడతా. దాన్ని కూడా వేడి చేశారనమాట. 2/4 సైజ్ తీసుకున్నారు. ఇది 2/4, ఇందులో 2/4 తీసుకుని లోపల గాజులు పెట్టేసిన తర్వాత మళ్ళీ వేడి చేస్తున్నారు. ఇంకా ఫినిషింగ్ టచ్ అనమాట. తీసుకోవడమే పడేసాడు దాన్ని. జారిపోయిందిరా. ఇక్కడే ఉన్నాం కూడా సరిపోయింది, మళ్ళీ చేసిస్తారు. అన్న చాలా మంచోడు. అన్న షాప్ విజిట్ చేయండి. నామ్ క్యా హై షాప్ కా? Noor and Bangles. నూరైన్ బ్యాంగిల్స్. నూరైన్. ఇక్కడే ఇదిగోండి మసీద్ ఉంది. మొత్తం చూపించాలంటే ఖర్చు అయ్యిద్ది అన్న, 50,000 ఖర్చు అయ్యిద్ది. నువ్వు నాకు 10 రూపాయలు కూడా తగ్గిలా. చాలా రకాల గాజులు ఉన్నాయి. నూరైన్ బ్యాంగిల్స్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ మక్కా మసీద్ ఆపోజిట్ లోనే ఉంది. అన్న బయట కూర్చొని కష్టపడుతున్నాడు పాపం. మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే తీసుకోండి. ఫైనల్ గా గాజులు ఇదిగోండి ఇలా రెడీ అయినాయి అనమాట. బాగున్నాయి. పింక్ తీసుకున్నాను ఎందుకంటే ఆడవాళ్ళు పింక్ కలర్ ఎక్కువ వేసుకుంటారని, ఏదైనా దాని మీద వేసుకుంటారులే అని. 18 కలర్స్ ఉన్నాయిలే అన్న. నువ్వు మా వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తే వస్తారు. 100 రూపాయలు సింగిల్ బ్యాంగిల్ అంటే 100 రూపాయలకి మేము 100 బ్యాంగిల్స్ కొంటాం మా ఊర్లో. ఎందుకు వేడిగా ఉందంటే అది బొగ్గులు కాబట్టి వేడిగా ఉందిరా, అందులో చెయ్యట్టు తెలిసింది ఎందుకు వేడిగా ఉందో. చార్మినార్కి వెళ్ళి ఇప్పుడు వచ్చాం. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? చూసి 10:30. ఫోన్ చేసి క్రికెట్ బుక్ చేసామన్నారు. పులుసు కారిపోయింది అయినా సరే క్రికెట్ అంటే మనకు ఆగదుగా, క్రికెట్ ఆడడానికి వచ్చాం. రే ఎంతమంది పోగా అయిపోయారేంట్రా. హే హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? Fine bro, how are you? I'm fine. How things are going on? As going, అంత మీకు రాదు. నీకు రాదు కదా. You know one Instagram. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? అంతా బాగానే ఉన్నాయా? ఎప్పుడు ఆపరేషన్ ఎప్పుడు రెడీ చేయమంటావు? ఏయ్ సుజన్, యో మ్యాన్. సుజన్ గడు మా అందరికి వెన్నుపోటు పొడిశాడు. మా సుజన్ గడు మమ్మల్ని వదిలేసి పూణే వెళ్ళిపోయాడు. పూణే వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ వచ్చింది మా ఓడికి మంచి ప్యాకేజ్ వస్తుందని వెళ్ళిపోయాడు. హే షారుఖ్, హాయ్. ఎరా చిన్నాడా, నువ్వు బ్యాట్ బౌలింగా?
టూ సైడా? ఈ గ్రౌండ్ బాగుంది, శుభ్రంగా కూర్చొని చూడొచ్చు అనమాట. బ్యాటింగ్ టీం వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు కుర్రోళ్ళు. కమాన్ అమ్మా కమాన్. అమ్మ బాబోయ్ సార్, కాకినాడ చిన్నాడు ఫాదర్ గారు, మీ వయసు ఏంటి, మీరు ఆడే ఆట ఏంటి? వయసుకి తగ్గట్టు ఆడండి. స్పైడర్ మ్యాన్ ఏంటి మీరేమన్నా? ఓకే ఓకే సార్, ఓకే ఓకే, బాగా కొట్టారు. ఎంపైరింగ్ ఇక్కడ నుంచి చేస్తాంలే. గైస్ టార్గెట్ ఎంతమ్మా? మీరు కొట్టాలి. మా ఓడు 10 సిక్స్లు కొట్టాడు షారుఖ్ గాడు. షారుఖ్ సూపర్ రా. అయిపోదు, నువ్వు వీడియో పెడుతున్నావు, ఆడు ఊరుకోడు. చూపించాలి. 10 సిక్స్లు కొట్టాడు కదా, 10 సిక్స్లు కొట్టించా. 60 ఏళ్ళ తర్వాత కూడా చెప్తారు ఇదే చేసాను. ఆ రోజు అక్కడ మాదపూర్లో సిక్స్లు కొట్టింది. ఒక్క బాల్కి 30 కొట్టాలి గైస్. మా సింబాగాడు ఇప్పుడు మిరాకిల్ చేస్తాడు, వికెట్లను కూడా వేసుకుంటాడు. అయ్యో గెలిచేసాం. సడన్ గా వర్షం స్టార్ట్ అయ్యి మ్యాచ్ మధ్యలో ఆపడం జరిగింది. మా టైం అంతా వర్షంలోనే అయిపోయింది. వేరే వాళ్ళు వచ్చి వర్షంలో ఆడేస్తున్నారు, మాకు అంత కసిలేదు కాబట్టి ఆఫీసం. అయితే ఇప్పుడు చిన్న కేక్ కటింగ్ ఉంది. మా అచ్యుతనే వాళ్ళ తమ్ముడు బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే తమ్ముడు. కేక్ కటింగ్ ప్లాన్ చేశారు కుర్రోళ్ళు. ఎంతైనా తమ్ముడు అంటే అంత ప్రేమ ఏంటి తమ్ముడిని అసలు మీకు లేకుండా ఉండదే నీ తమ్ముడు. మా అందరికన్నా నీకు నీ తమ్ముడు మీద ప్రేమ వేరులేరా. ఎందుకలా సిగ్గుపడుతున్నావు? బర్త్డే నీది కాదు కదా. కేక్ అయితే బాగుంటుంది టేస్ట్. తమ్ముడు ఇదేదో బాగుంది. అది కెమెరామ్యాన్ దిగిపోయాడు, కెమెరా ఫోటోలు వీడియో పెట్టేసి షట్టర్ కూడా ఎలాగలాగా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఈ రోజు మాత్రం చాలా గట్టిగా అటు ఇటు తిరగడం, చాలా టైర్డ్ అయిపోయాం. రేపు ఎక్కడికి వెళ్తాం అనేది రేపు మార్నింగ్ 8ంటికి చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మయ్య ఇక్కడ దాకా వీడియో చూస్తారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.